ఇంజక్షన్స్ లేవు. ఈ లోకము నిన్ను నీతిమంతుడిగా బిరుదు ఇవ్వాలి అంటే ఒక్కటే మార్గం, దేవుడి మాటకు నువ్వు విధేయత చూపించి జీవించినట్లయితేనే. హలో, ఈ భూమి మీద నీతిమంతుడివి, నీతిమంతురాలివి, నీతిమంతమైన జీవితం నువ్వు జీవిస్తావు. నీ సొంత కట్టడాలను, నీ సొంత ఆలోచనలను, నీ సొంత తలంపులను, నీ సొంత ఉద్దేశాలతో నీవు ఈ భూమి మీద తల కొట్టుకున్నా, నువ్వు ఎంత బంగారు, వెండి, వజ్రాలు దేవుడికి తీసుకుని వచ్చి కుమరించి నువ్వు ఇష్టానుసారమైన జీవితము నువ్వు జీవించినా నువ్వు నీతిమంతురాలివి కలవు, నీతిమంతుడివి కలవు. ఒక్కటే దేవుడి వాక్యం చదివిస్తుంది. దేవుడి మాటకు విధేయత చూపించి నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో అదే నీతివంతమైన జీవితం. దేవుడి మాటకు విధేయత చూపించకుండా నువ్వు జీవించడం మొదలు పెడుతున్నావు అనుకో, అది ఆ నీతివంతమైన జీవితం. ఎందుకు నీతివంతమైన జీవితం జీవించాలి? నీతివంతమైన జీవితం జీవిస్తే ఏం జరుగుతుంది చెప్పమంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ 11:5 చదువుకుందామా? హనుకు నీతివంతమైన జీవితము జీవించి ఈ భూమి మీద కొనిపోబడ్డాడు. దేవుని బిడ్డ కొనిపోబడ్డాడు అంటే ఆయన ఎక్కబడ్డాడు. హెబ్రీ 11:4 అర్పణల విషయంలో హేబేలు కయ్యూను కాడికి శ్రేష్టమైన అర్పణ దేవుడి మందిరానికి తీసుకుని వచ్చి హెచ్చించబడ్డాడు విశ్వాసం మూలంగా. హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవాహు ఓడని సిద్ధము చేసుకుని అది వరకు ఎన్నడూ వినని సంగతులను తెలుసుకొని దేవుని సన్నిధిలో ఓడని సిద్ధము చేసి తన కుటుంబాన్ని కాపాడుకొని నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నువ్వు నీతిమంతుడిగా దేవుడి మాటకు విధేయత చూపించకపోతే నీ ద్వారా నీ కుటుంబము కుప్ప కూలిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, పరీక్షించుకో, పరిశోధించుకో. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాణం ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి భిక్ష ప్రభా, నీతి కలిగి జీవిస్తా, నీ మాట చూపిన జీవిస్తా ప్రభా అన్నట్లయితే ఈ దీవెనలు నీ మీదకి వస్తాయి. నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడలేవు. దేవుడి మాటకు విధేయత చూపించి తగ్గించుకొని లోపడినప్పుడే నువ్వు నీతిమంతుడాలిగా మార్చబడతావు. రైట్? యేసు చెప్పినటువంటి మాట మార్క్స్ వార్త 9:23 చదువుకుందామా? అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏంటి? దేవుడి మాట నువ్వు నమ్మాలి, దేవుడి మాటలు నువ్వు నమ్మాలి. ఆ మాటలు ఏందో నువ్వు విశ్వాసం ఉంచి జీవించడం మొదలు పెట్టినట్లయితే నమ్మువానికే సాధ్యం. నువ్వు నీతిమంతమైన జీవితము నీతిమంతుడిగా లేతే నీతిమంతురాలుగా మార్చబడాలంటే దేవుని మాట యందు విశ్వాసముతో నువ్వు పట్టుకుని ఈ భూమి మీద జీవించాలి. అప్పుడే నీ జీవితానికి ఒక విలువ, అప్పుడే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. నువ్వు దేవుడి మాటను నమ్ముకోకుండా ఉన్నట్టయితే నువ్వు ఎన్నటికీ నీతిమంతుడివి కాదు. డైరీలో రాసుకో. నీ హృదయాన్ని ఆలోచించు. నీ హృదయముతో ఎన్నున్నాయి లోపల, ఎన్నో స్పిరిట్స్ ఈ రోజు యేసు క్రీస్తు నామములో వీడిచి బయటికి వెళ్ళిపో. వాక్యం ఇచ్చున్నావుగా, నీ హృదయాన్ని పరీక్షించుకో ప్రియ దేవుడి బిడ్డ. దేవుడి యందు నువ్వు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే నీకు ఎటువంటి శోధనలు వచ్చినా కూడా సాధించుటకు నువ్వు సమర్థుడివి, సాధించుటకు నువ్వు సమర్థురాలివి, సాధించుటకు శక్తివంతమైన వ్యక్తివి నువ్వు. ఎందుకంటే దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నావు కాబట్టి. దేవుడి మాటకే విధేయత చూపించకపోతే గెలవలేవు. నువ్వు గెలవలేకపోతే ఓడిపోతే నీతి లేని వ్యక్తిగా మార్చబడతావు. ఈ భూమి మీద నీ జీవితం ఎలా ఉంది? బైబిల్లో రాయబడింది, విశ్వాసి నీతివంతుని మూలంగా విశ్వాసి జీవిస్తాడు. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? పరీక్షించుకో, పరిశోధించుకో, పరిశీలించుకో. నిన్ను నువ్వు శోధించు దేవుని సన్నిధిలో. ఎస్ ప్రభా, ఎస్ డాడీ, నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటున్నా ప్రభా. ఎన్నో మాట్లాడాను, ఎన్నో చూచాను, ఎన్నో వ్యతిరేకించాను, ఇష్టానుసారంగా జీవించాను. నా దేవుడి మాటకు ఎక్కడ లోపడ్డాను ప్రభా. నేను ఆ నీతిమంతురాలనే అని నువ్వు గుర్తించుకున్నట్లయితే ఈ రోజే నీ జీవితం మార్చుకో. సోదరుడు, నువ్వు గెలవలేవు, సోదరులో కొట్టుకుపోతున్నావని అర్థం. అడిగి నీ తప్పిదాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలంటే
వాక్యానికి విధేయత చూపించినప్పుడే ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇది నా యేసయ్య చెప్పేటువంటి మాట. మార్క్స్ వార్త 11:24 చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి అన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. విశ్వాసం ఉంటే, హలో నా వైపు చూడండి, యూట్యూబ్, వెబ్సైట్, ఫేస్బుక్ ద్వారా ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో విశ్వాసం అనేది ఉన్నదనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పొందుకుంటావు. నీలో విశ్వాసం ఉందనుకో, నువ్వు నీతిమంతుడిగా జీవించడం మొదలు పెడతావు. దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధము చేశాడో అవన్నీ కూడా కుమరిస్తాడు. నువ్వు అవిశ్వాసంగా ఉన్నట్లయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, పొందుకున్న ప్రభువా నీతి లేని జీవితం, పొందుకున్న ప్రభువా ఎక్కడా చెప్పలేవు. దేవుని సన్నిధిలో చెప్పగలవా? నువ్వు ప్రార్థన సన్నిధిలో నువ్వు దేవునితో ప్రార్థన చేయనప్పుడు అది అమూల్యమైనది, విలువైనది. దేవునికి నీకు మధ్య పాపముల ద్వారా నీ జీవితంలో దీవెనలు రావని తెలుసుకున్న నీవు ఆ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి నీతివంతమైన జీవితము జీవిస్తానని తీర్మానం తీసుకొని, నేను నా జీవితంలో ప్రార్థన చేసినవి పొందుకుంటాను నమ్మకం. గమనించండి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసినా కూడా రిజల్ట్ రాలేదు అంటే లోపల నీతి లేదు. నువ్వు లోపల నీతి కలిగినట్లయితే తప్పకుండా నేను సాధిస్తా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు చెయ్యి విడిచిపెట్ట దేవుడు కాదు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు అతి భయంకరమైన శ్రమల గుండా వెళుతూ నిట్టూర్పులు ఊడిస్తూ, నా దేవా మా మొర చూడు ప్రభు అని కన్నీళ్లు కాచారండి. ఎప్పుడైతే వాళ్ళు మొర పెట్టారో ఆ మొర ప్రభువు దగ్గరికి చేర్చబడి మోషేను దేవుడు ఓ ప్రత్యేకమైన రీతిలో పుట్టించి సకల విధములైన ఓ జ్ఞానముతోను శక్తితోను బలముతోను నింపి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు రాజ్యాన్ని ధ్వంసము చేసి అద్భుతాలతో మహత్కార్యాలతో సూచక క్రియలతో వింతలతో ఓ బలమైనటువంటి కార్యాలు చేస్తూ ప్రపంచం ఎప్పుడు చెప్పుకునే స్థితిగా దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. మరి నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? నిన్ను ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుడు కోరుకునేది ఒక్కటే, నీతివంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నువ్వు నీతివంతమైన జీవితమేనా? పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. రాజ్ లూకా 17:6 ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే, ప్రభువు నీవు ఆవగించేంత విశ్వాసము కలిగిన వారు అయితే, ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అంటే అడ్డంకులు ఏమైపోతాయంట? అది ఏదైతే వ్యతిరేకంగా ఉందో నీ ఆత్మీయ జీవితానికి వాటిని దేవుడు తీసి పారేస్తాడంటే విశ్వాసంతో. నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే, ప్రభువా నిజముగా చూడు ప్రభువా, నా జీవితంలో ఇది చాలా అడ్డంకిగా ఉంది ప్రభువా, నా జీవితాన్ని నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రభువా, ఇదిగో వీటిని తీసివేయి ప్రభువా అని నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో అద్భుతమైన రీతిలో అడ్డంకులన్నీ కూడా విశ్వాసము లేకుండా అడ్డంకులు పోవు. హలో వింటున్నారా? విశ్వాసము లేకుండా అడ్డంకులు పోవు. అడ్డంకులు పోవాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. నీలో ఎప్పుడైతే విశ్వాసము పరిపూర్ణంగా ఉంటుందో రాసుకుని డైరీలో నీకేదైతే అడ్డంకులుగా ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తీసేస్తాడండి. ప్రభా ఇదిగో నేను ఏ విధంగా జీవించాలి ప్రభా, ఇదిగో నాకు లేమి అడ్డంకిగా ఉంది ప్రభా, ఇదిగో నా జీవితంలో రోగము అడ్డంకిగా ఉంది ప్రభా, నా జీవితంలో ఎదగకుండా నా చదువుడు ఇదిగో ఈ యొక్క అతి భయంకరమైన పరిస్థితులు అడ్డంకుగా ఉన్నాయి ప్రభా, వీటిని తీసివేయి లయపరచు ప్రభా. వాటిని చాలా మంది వద్దనుకోరు, వాటిని ప్రేమిస్తూ ఉంటారు. రెండో పక్క దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నీతివంతులుగా మార్చబడరు. ఈ జీవితంలో అడ్డంకులు వెడిచిపోవాలి అంటే నీలో విశ్వాసం అనేది పవర్ఫుల్ గా ఎప్పుడైతే ఉంటుందో నీ అడ్డంకులన్నీ కూడా తీసేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎదురుగా వచ్చి మాట్లాడాలంటే భయపడతాడు తెలుసా? నీ ఎదుట ఏది కూడా నిలవలేదు తెలుసా? నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతావో, ప్రభువా నీ సేవకు, ప్రభువా నీ సేవకుడికి, ప్రభువా నీ సేవకుడి కుటుంబానికి, ప్రభువా నీ యొక్క బిడ్డకు నాయన విరోధమైన శక్తులు
కూలిపోవును గాక నాయనా అని విశ్వాసం ఉంచుతావో ఖచ్చితంగా కుప్ప కూలిపోతాయండి. ఆపడం ఎవరి తలము కూడా కాదో. విశ్వాసం లేకుంటే కుప్ప కూలిపో. పరీక్షించుకుని జీవితంలో నీలో ఉన్న నమ్మకం ఎంత, నీలో ఉన్న విశ్వాసం ఎంత. ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎంతమంది అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన అధికారం ఏంటి? దేవుని పిల్లలమండి. ఎవరు? అన్నితిమంతులా దేవుని పిల్లలు? అవిశ్వాసులా దేవుని బిడ్డలు? మాట తప్పే వాళ్ళ దేవుని బిడ్డలు? విశ్వాసమైన జీవితం జీవించే వాళ్ళ? నిన్ను పరీక్షించుకో. ఎందుకు నువ్వు ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నావంటే, దేవుని బిడ్డగా నువ్వు ఎందుకు ఆ పేరును పొందుకోలేకపోతున్నావంటే నీలో లేదు, ఆత్మీయమైన జీవితం లేదు. బైబిల్లో రాయబడింది, నువ్వు ఎప్పుడైతే క్రీస్తు మాటకు లోబడి, క్రీస్తు మాటకు విధేయత చూపించి, క్రీస్తు మాట చొప్పున నేను జీవిస్తాను అన్నట్లయితే ఈ భూమి మీద యేసయ్య బిడ్డలుగా నీవు పొందుకుంటా. ఒక్కాకు మారదు, టీవీ మారదు, అబద్ధం మారదు, అర్పణలేసే అర్పణలలో దొంగ ఎప్పుడు లేమే. కుటుంబంలో సమస్య, జీవితంలో సమస్య, లైఫ్ లో ఆత్మీయత లేదు. క్రైస్తవురాలిని అని అనిపించుకున్నా కూడా బయట చూసినట్లయితే రేకులు కొట్లాడుతూ ఉంటారు, గుద్దులాడుతూ ఉంటారు, భయంకరమైన మాటలతో ఉచ్చరిస్తూ ఉంటారు. మీరు దేవుని బిడ్డలా? బైబిల్లో రాయబడింది, విశ్వాసంగా నువ్వు యేసు క్రీస్తుని విశ్వసించినట్లయితే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు. నువ్వు దేవుని బిడ్డవైతే లోకానుసారమైన బిడ్డవో కావు, తలకిందులైన కావు. అలా చూస్తుంటావు. ప్రభువా ఇదిగో నాయనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమను చెల్లిస్తున్నా ప్రభువా అని దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే బిడ్డగా మాత్రమే ఉంటావు. గాని లోకానుసారమైన బిడ్డగా నువ్వు ఉండవు. యుద్ధము హల్లెలూయా. అవిశ్వాసులు, నీతి లేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు, ఇంట్లో సమస్యలే, బయట సమస్యలే, ఎక్కడికి వెళ్ళినా సమస్యలే, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకలతరే. నీ మాట బయటకు వచ్చిందో ఇక మాట్లాడుతూ నీతో వేస్ట్. కొట్లాటే, ప్రేమతో ఉండదు, సమాధానంతో ఉండదు, తగ్గింపుతో ఉండదు, దేవుని భయముతో ఉండదు, నీతివంతమైన జీవితము ఉండదు. మళ్ళీ దేవుని పరీక్షించుకో, నువ్వు పరీక్షించుకో. ఈ భూమి మీద నీ జీవితం ఎలా జీవిస్తూ ఉన్నా, ఈ లోకంలో నీదేది కూడా లేదు. దేవుడు నేను ఎందుకు పుట్టించాడు తెలుసా? ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిందండి. గాడ్ సన్, ఈ భూమి మీద అనేకులు నేను పుట్టించాను. నా మాట చొప్పున జీవించినట్లయితే నీతివంతుడిగా, నీతివంతురాలుగా మార్చి ఈ భూమి మీద వారి పేరును స్థిరపరచాలనుకున్నాను. కానీ వినడంలే, లోబడడంలే, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ విలువ లేక, పేరు లేక, ఖ్యాతి లేక, పవిత్రత లేక, పరిశుద్ధత లేక, దేవుడి భయము లేక ఇష్టానుసారంగా జీవిస్తూ వారి పేర్లు కొట్టివేయబడుతూ నా నామానికి అవమానం తెస్తున్నారు. శ్రమలను తట్టుకోలేకున్నారు, శోధనలను తట్టుకోలేకున్నారు, నిందలను తట్టుకోలేక వ్యతిరేకిస్తున్నారు. నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా కళ్ళ కొద్ది నీళ్ళు వచ్చాయి. ప్రభువా ఈ మాటలో ఇన్ని దీవెనలు ఉన్నాయి ప్రభువా. అయితే విశ్వాసం అన్నిటిని తట్టుకుంటాడా? ఆ తట్టుకోవడంలో నీతివంతుడిగా మార్చబడతాడా? ఆ నీతివంతుడిగా మార్చబడడం ద్వారా నీ దీవెనలు పొందుకుంటాడా ప్రభువా అని ఆశ్చర్యపోయాను. ప్రియ దేవుని బిడ్డ, పరీక్షించుకుని జీవితాన్ని పరిశోధించుకో, నీ జీవితాన్ని పరిశీలించుకో, నీ జీవితాన్ని, నీ లైఫ్ ఎలా ఉంది? దేవుని వాక్యములకు వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగా ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. చాలా అండి, విశ్వసించిన వాళ్ళు మాత్రమే నిత్య జీవం. మేము విశ్వసించాం, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం, మా ఆలోచనలు వేరు, మా తలంపులు వేరు, విశ్వసించినట్లు నటిస్తాం. కొంతమందికి నిద్రపోయినట్టు ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు,
కానీ నిద్రపోయినట్టు కొంతమంది బైబిల్ పట్టుకుని మందిరానికి పోయినట్టు ఉంటారు. లోపల ఏముండదు, నీతి ఉండదు. బైబిల్ ప్రకారముగా జీవించే జీవితము ఉండదు. ఇంట్లో ఏమో వాగ్దానాలు ఉంటాయి. పేరేమో దావీదు, సొలొమోన్, అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, ఆశీర్వాదమ్మ, కృపమ్మ, సంతోషమ్మ, అబ్బా మరియమ్మ, రకరకాల పేర్లండి. బైబిల్లో ఉన్న పేర్లను ఏరి కోరి ఎత్తుకులాడి ఆ పేరు పెట్టండి. ఎలిజబెత్, అకులా, పిస్కిల్, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ ఆత్మీయ జీవితంలో నీ జీవితంలో ఎప్పుడైతే ఆ విధంగా జీవించకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు నటన జీవితం జీవిస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ భూమి మీద గుర్తు పెట్టుకో. దేవుడు సెలవిస్తున్నాడు, మళ్ళీ 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 మనిషిగా పుట్టావు. ఒక్కసారి పుట్టావు. ఇదే మనిషి పుట్టుక. మళ్ళీ నీ ఇంట్లో పుట్టావు, నీ రక్త సంబంధికుల్లో పుట్టావు, నీ ఊర్లో పుట్టావు, ఈ ప్రపంచములో పుట్టావు. ఈ ప్రపంచములో నువ్వు కళ్ళు మూసే లోపు దేవునికి ఇష్టకరంగా దేవుని వాక్యానుసారంగా జీవించి నీతివంతురాలుగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో ఆ జీవితము అద్భుతమైనటువంటి జీవితం అని ప్రభు పేరుతో మనవి చేస్తున్న. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుస్తారా? ఆ విధంగా జీవించడానికి, హలో వింటున్నారా? ఆ విధంగా నీతివంతమైన జీవితం జీవించడానికి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి డబ్బు అవసరంలే, అందము అవసరంలే, చదువు అవసరంలే, ఈ లోకములో వెండి బంగారాలు అవసరములే. ఏమవసరము చెప్పండి? మీ జీవితం, మీ భవిష్యత్తు, మీ యొక్క లైఫ్ మీ మీద ఆధారపడింది. ఏం కావాలి, ఏమి కావాలి నువ్వు నీతివంతుడిగా మార్చబడడానికి? ఒక్కటే, దేవుడి మాటలను పట్టుకొని దేవుడి మాట చొప్పున నువ్వు జీవించడం మొదలు పెట్టినట్లయితే ఇది చాలండి. నీ జీవితానికి ఇంకేం కావాలా? ఇంకేమి అవసరం లే. ఎన్ని విపత్తులు వచ్చినా దాన్ని తట్టుకోగలవు, వాటితో నువ్వు ఫైట్ చేయగలవు. ధైర్యంగా మాట్లాడతావు. కొడతావా, తిడతావా, మాట్లాడతావా, వ్యతిరేకిస్తావా, హేళన చేస్తావా, దూషిస్తావా, హింసిస్తావా, ఏమైనా చేయి, నా ప్రభు కొరకు నేను జీవిస్తా. నీలాగా నేను జీవించను, నీలాగా నేను మాట్లాడను, నీలాగా వ్యతిరేకించను. మౌనంగా నా దేవుని సన్నిధికి వెళ్ళి నా యొక్క మౌనం ఏంటో నా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తా అని రోషం కలిగి జీవిస్తామండి. అదే అద్భుతమైన నీతివంతమైన దేవుడి మాటకు విధేయత చూపించి జీవించే జీవితం. నీవు నీ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడితే దేవుడి చిత్తము నీలో జరగమన్నా ఈ భూమి మీద బతకాలా? ఆలోచన చేస్తూ బతుకుతే ఏమి బతకలేము. అంటే ఎంటికలు గీకి 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 ఊడిపోయి తలకాయ నొప్పి వచ్చి మెంటలు వచ్చి దిక్కు తెలియక పడిపోయి కోమాలకెళ్ళి ఐసీలోకెళ్ళి ఉన్నది పోగొట్టుకుంటావు. బతకాలా? బతుకుతా. ఎలా బతుకుతా? రేపేం జరుగుతుందో తెలియదుగా. ఈ రోజు దేవుడికి ఇష్టకరంగా జీవిస్తాను ప్రభా అని నీ చింత యావత్తు సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు మీద మోపి హ్యాపీగా జీవిస్తూ నువ్వు ముందుకు ఆయన మాట చెప్పిన చొప్పున జీవిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ బ్రతుకు అద్భుతమైన బ్రతుకు. దాన్ని పక్కన పెట్టామనుకో, ఈడికొచ్చి కొంతమంది ఆలోచన చేస్తానే ఉంటారు. ఇండ్లే, అన్నమే, జనుములే, ఇంకొకటే, ఎప్పుడు అయిపోతుంది ప్రార్థన పరిగెత్తాలా? రకరకాల ఆలోచనలండి. అరే దేవుడి మందిరానికి వచ్చాముగా, దేవుడి మాటకు విధేయత చూపించి విని నా జీవితాన్ని సరి చేసుకొని ఈ లోకములో ఎన్నో భయంకరమైన విపత్తులు వస్తాయి. ఆ విపత్తుల నుంచి నేను కాపాడుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తామని మెలకువతో ఉండి వాక్యాన్ని విని కట్టుకోరు ఆలోచనతో ఇక్కడ కూడా సాతాను దెబ్బ కొడుతుంది. ఎందుకో నీతివంతమైన జీవితం జీవించాలంటే ఏం చేయాలా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో విశ్వాసిగా జీవించడం మొదలు పెడతావు. ఎప్పుడైతే విశ్వాసిగా మార్చబడతావో నీతివంతుడిగా మార్చబడతావు. ఎప్పుడైతే నీతివంతుడిగా మార్చబడతావో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడతావు. ఎన్ని విపత్తులు నీ జీవితంలో ఎదురైనా లెక్క చేయవు.
ఇవన్నీ అక్కడ దాచిపెట్టాయి. నీతివంతమైన జీవితములు పరీక్షించుకో, పరిశోధించుకో, పరిశీలించుకో. ఈ జీవితాన్ని ఈ లోకములో ఒక విశ్వాస జీవితంగా నువ్వు ఏ విధంగా ముందుకు సాగుతున్నావు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోహాన్ 3:14 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగా ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం. హల్లెలూయా. నిత్య జీవం ఎవరికి కావాలా? మీ నాన్న కూడా లేదు, మీ అమ్మ కూడా లేదు, అంగట్లలో అమ్మరు. ఈ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని బట్టి నిత్య జీవానికి వెళ్లే రూటు నీ నడతలో ఉంది. ఈ భూమి మీద ప్రయాణం చేయాలంటే మనము ఎలా ప్రయాణం చేయాలా? నీతివంతమైన జీవితం జీవిస్తూ ప్రయాణం సాగాల. అప్పుడే నిత్య జీవానికి మనం వెళ్తాం. ఆ నీతిమంతులుగా మనము జీవించడం మొదలు పెట్టామనుకో, అమ్మ నాన్న వింటున్నారా, తాత, భర్త, పిల్లలు మిమ్మల్ని నీతివంతులుగా మార్చరు. మీరు నీతిమంతులుగా, మీరు, మీ పిల్లలు, మీ భార్య, మీ కుటుంబము సమస్తము మార్చబడాలి. నిత్య జీవంలోకి ప్రవేశించాలి అంటే ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ముందుకు సాగినప్పుడే నా జీవితం ప్రభువా నీ మాటకు లోబడతా అనుకున్న వాళ్ళు ధన్యులు. పెళ్లి పిలిస్తే పరిగెడతా, ఎంట్రుకలు పిలిస్తే పరిగెడతా, ఇంకొక సమస్య వస్తే పరిగెడతా. నేనెందుకు ప్రభా? సమస్య వచ్చినప్పుడు తిడతా, సమస్య వచ్చినప్పుడు అబద్ధం ఆడతా, సమస్య వచ్చినప్పుడు మోసం చేస్తా, టీవీలో నాటికి వచ్చినప్పుడు చక్కగా ఆ నటన నాటికలో, నటన సీరియల్లో, నటన సినిమాలో అన్నిటిని లోపల పెట్టుకుంటా. ఆ నీతివంతమైన ఆ జీవితం మీ మీద ఆధారపడింది. ఒక మాట చెప్తా వినండి, 3 మాటలు చెప్తా. కొంతమంది మందిరానికి రోగం వచ్చినప్పుడు వస్తారు, కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు వస్తారు, కొంతమంది పేరు పెట్టేదానికో పెళ్లికో మూడవ వ్యక్తులుగా ఎవరు వస్తారు తెలుసా? ఉత్సవ క్రైస్తవులు. పలకండి, గట్టిగా పలకండి. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఉత్సవానికి. ఏ ఉత్సవం? క్రిస్మస్ ఉత్సవానికి, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. ఇంకరా వాళ్ళకి ఇంక సంవత్సరంలో ఇంకేం లే, ఏసైకు వాళ్ళకు సంబంధం లే. ఈ ట్రాన్స్ఫర్మైన జీవితమే. పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశోధించుకో, నిన్ను నీవు పరిశీలించుకో. ఇది నీవు ప్రియ దేవుని బిడ్డని నడత ఎలాగా ఉంది? యోహాను సువార్త 15:5 చదువుకుందామా? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే విస్తారమైన దీవెన. ఎవరైతే దేవుడి మాటకు విధేయత చూపిస్తారో, దేవుడి వాక్యానుసారంగా జీవిస్తారో, వారిలో దేవుడి మాట ఉన్నప్పుడు దేవుడే వారిలో ఉండి వారిని బహుగా ఫలింపు చేసే వ్యక్తులుగా మార్చేస్తారు. దేవుడి భయము ఉన్నవాడు సాతాను ముట్టదు. అసహించుకుంటారు లోక సంబంధమైన క్రియలు, శరీర కోరికలు, అపవిత్రతను, చెడు వాటిని. కాబట్టి తనతో కాపాడుకుంటాడు, కాబట్టి హ్యాపీగా ఫలిస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి చక్కగా. ఒక వ్యక్తి ఒక రోజుకు ఖర్చు పెట్టేది, ఒక నెల వరకు వ్యర్థమైన ఖర్చును లెక్క చేస్తే ఒక పిల్లోని సాగచ్చు అంట. ఒక వ్యక్తి బయటకు వెళ్తే ఒక సిగరెట్, ఒక రాజా, ఒక సఫారీ, ఒక మందు బాటలు, ఒక సినిమా, ఒక ఎంజాయ్ లైఫ్ జీవిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈమె బయటకు వెళ్తే ఒక ఒక్కాకు ద్వారా, లేకపోతే రకరకాల లిపిటికల ద్వారా, మేకప్ లేకపోతే చాలా కష్టం అండి, చాలా కష్టం. ఫ్రెండ్స్ కు విస్తారంగా పెట్టే వ్యర్థమైన డబ్బు ద్వారా ఎంతో మంది వ్యర్థం చేసుకుంటున్నారు. దీని ద్వారా ఇంట్లోకి వెళ్ళి కూడా వేస్ట్. అదే దేవుడు భయం కలిగిన వ్యక్తి అయితే, ఇదిగో నా దేవుడు నాకు ఈ రోజు 500 డబ్బులు ఇచ్చాడుగా, దీంట్లో నా భార్య, నా పిల్లలు, నేను కలిసి చూసుకోవాలిగా. మా పిల్లలకి స్కూల్ ఫీజు పోవాలి, నా భార్యకు, నాకు, నా పిల్లలకు భోజన ఖర్చు కావాలిగా. ఈ స్వాతంత్రమైన జీవితం జీవిస్తే కష్టము గాని ఆ రోంత డబ్బులలో ఇంటికి తీసుకుని వచ్చి అందరి అవసరాలు చూసుకుంటూ ఆ మిగిలింది దాచిపెట్టుకుంటుంటాడు. వ్యర్థంగా జీవించే వ్యక్తి పదంపర ఆ యవ్వన స్థితిలో ఇది పోతే మళ్ళా సంపాదించు మళ్ళా దీంట్లో పోతే దాంట్లో వస్తుంది.
దాంట్లో పోతే దయ్యం రా పెట్టు పెట్టు ఆఫరెన్స్ కి పెట్టు. ఒక ఆయబడంట ఆడోళ్ళే అంటే ఆ మాటలు ఈ మాటలు చేసుకొని పాటల బిజినెస్ చేస్తున్నారు. ఇంకేముంది, భర్తకు తెలియకుండా ఇంట్లో ఏమండి అంటే పోయింది. ఏమండి అంటే ఒక ఆయన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలండి. వస్తారా అబ్బాయి, గేమ్ ఆడు క్రికెట్లో పందెం పెట్టుకోరు. ఒకరంటే పేకాట ఆడదామని కొందమంటే, ఇంకొక రకమైన ఆట ఆడదామని కొందమంటే, ఇంకొకటి జాయ్ పొందుకుంటామని కొంతమంది అంటే, రకరకాల మాటలు విని 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 ఇంట్లో తెలియకుండా ఏమీ లేవండి. క్లోజ్. ఒక్కసారిగా అప్పులు వాళ్ళందరూ వచ్చి మీద పడిన వెంటనే హల్లెలూయా. ఎట్ట నిద్రపోవాలంటే ఊరికి నిద్రపోవడం కాదు, పూర్తిగా నిద్రపోవాలా. మన భాషలో చెప్పాలంటే నిద్రపోవాలంటే ఎందుకు ఇట్టయిపోయిందే, వినకపోతే ఏమైతుంది వినకపోతే, దేవుడి మాట వినకపోతే నశించి పోతాం. పరీక్షించుకొని నువ్వు దేవుడి మాట విన్నట్లయితే నువ్వు కట్టుకుంటావు, బహుగా ఫలిస్తావు. నీ కలిగిన దాన్ని చూసి, నీ కుటుంబ సభ్యులు చూసి ఆశ్చర్యపోతూ, నిజంగా నా చూడు దేవుడి మాటకి విధేయత చూపించి వ్యర్థమైన డబ్బులు ఇదిగో వ్యర్థముగా నా భర్త అయిన నా భార్యను ఖర్చు పెట్టగా, ఇదిగో కలిగిన దాంతో నా భార్యను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటారని నీ రక్త సంబంధికులు నిన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. విస్తారంగా నువ్వు ఖర్చు పెడుతూ ఉంటే నిన్ను బట్టి వాళ్ళు ఏమంటారు, వీరి చేతిలో డబ్బులుంటే, ఈ ఇమ్మి చేతిలో డబ్బులుంటే ఈ మా ఆడమనిసే గాని కానీ